Hi guys, today again we are back with some new trip. మేము ఇక్కడ దగ్గరలో డేట్ అండ్ ఎయిర్ మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం చాలాసార్లు కూడా ఇంతమంది విజిట్ చేసాం. మళ్ళీ ఇంకోసారి ఇవాళ కిడ్స్ ఇది వెకేషన్ టైం, ఇవాళ ఎక్కడో ఒకటి తీసుకెళ్ళండి అంటే ఫ్రెండ్స్ కూడా మాతో జాయిన్ అయ్యారు. మా కిడ్స్ వాళ్ళ కార్లో ఎక్కి ఇక్కడికి వస్తారు. సో మేము స్టార్ట్ అయ్యాము ఇప్పుడు. నార్మల్గా అయితే 9 to 5 అది మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర, అది ఒక 60 miles దూరంలో ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు అరౌండ్ 1:30కి మేము ఇప్పుడు స్టార్ట్ అయితే అరౌండ్ 2:15 అలా వెళ్తాం. సో 2 hours చూసుకున్నా మాకు టైం సరిపోతుందని మేము డిసైడ్ అయ్యాం. సో ప్లాన్ ఏమీ అనుకోలేదు ముందు, సడన్గా 10:30 అలా అనుకుని స్టార్ట్ అయ్యాం అందరం. విల్ గో దేర్ అండ్ విల్ షూట్ వాట్ ఎవర్ పాసిబుల్ వీ కెన్ డూ ఇట్ అండ్ ఆల్. యాక్చువల్గా మొత్తం షూట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. నేను ఏదైతే కవర్ చేయగలను అవన్నీ కవర్ చేస్తాను. దిస్ ఈస్ ద మ్యూజియం. నేషనల్ మ్యూజియం ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్. ఇట్స్ ద వన్. మీరు అక్కడ ఏరోప్లేన్స్ చూస్తున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇది నేషనల్ మ్యూజియం, ఎయిర్ మ్యూజియం. ఇది డేటన్లో ఉంది. చాలా ఫేమస్ మ్యూజియం, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒహాయో స్పెషల్ ఏంటంటే ఒహాయో ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఏవియేషన్ అంటారు. ఒహాయోలోనే ఈ రైట్ బ్రదర్స్ అనే వాళ్ళు పుట్టారు. ఒహాయో ఈ డేటింగ్ దగ్గరలో ఒక ప్లేస్ ఉంది, ఒక చిన్న విలేజ్, అక్కడ వీళ్ళు పుట్టారు అనమాట. సో దిస్ ఈస్ ద ఎయిర్ మ్యూజియం. లోపల చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో మనం ఎంతవరకు కవర్ చేయగలవో చూద్దాం. ఒక థియేటర్ ఉంటుంది, తర్వాత చిన్న టాయ్ షాప్స్ అవి ఉండి లోపల చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ ఏరోప్లేన్ నుంచి డిఫరెంట్ ఏరోప్లేన్స్ అన్నీ కూడా ఈ మ్యూజియంలో వాళ్ళు పెట్టారు. గుడ్ థింగ్ అబౌట్ దిస్ మ్యూజియం ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. దెర్ ఇస్ నో టికెట్ ఫర్ ఇట్. మాస్క్ కంపల్సరీ ఈ మ్యూజియంలో. సో అందరూ వస్తున్నారు. లెట్స్ గో ఇన్సైడ్. Dedicated to the fame's favored few who served in the 92nd Bombardment Group H. These are the Women Air Force Service pilot. In memory of Class 40A. చాలా బ్యూటిఫుల్గా లైట్స్ నుంచి and then look at this Apollo 15 command module. 1.1 million. 1.1 million square feet. About 350 exhibits. 350 days. First one is early years gallery, then Korean War gallery and Cold War gallery and research and development gallery. Very good. 4 galleries. Thank you, sir. You're up. Have a good day. Thank you. You too. This is the very early section. So we are entering the section 1. There are 3 sections here. So this is the very early section. And మనకి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ అంతా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఎవ్రీథింగ్ అంతా ఉంది. సో దట్స్ మై సన్ ఆన్ ద. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్. దిస్ ఇస్ ద World War Iలో వాళ్ళు యూస్ చేసిన ఏరోప్లేన్స్ అండ్ ఆల్ దో స్టఫ్. This is
is the Spanish-American War-lo military ballooning. They used these balloons. ఇక్కడ ఒక బెలూన్ వాళ్ళు దాన్ని శాంపుల్ ఇక్కడ పెట్టారు. They used this kind of balloon in the First World War. ఇది చూస్తే ఇది ఇంకొక వెరీ బిగినింగ్ నమూనా అనమాట. 1909లో మిలిటరీ ఫ్లయర్. ఓకే, సో దిస్ ఈజ్ రైట్ ఎర్లీ ఇయర్స్. This is the first military flyer. Nandan, look here. This is the first military flyer. In 1909, they used this. First in the air, this ballooning. ఇదే బెలూన్ మనకి ఇక్కడ ద శాంపుల్ ఇక్కడ ఉంది చూడండి పైన. Exactly the same. See, this is the first bicycle used by the Wright brothers. Women's bicycle purchased from the Wrights in 1895 for $65. ఈ సైకిల్ కాస్ట్ $65. This is from Wright brothers shop. And they made the airplane like this. This is 1901 wind tunnel. 1901 wind tunnel. The letters and copies of their old handwritings. Mastering flight at Hoffman Prairie. During 1904 and 1905, Wright continued researching the mysteries of the flight Hoffman Prairie near the Sim Station, Trolley Stop, now part of Wright Patterns AFB. ఇందాక నేను చెప్పాను కదా, Ohio is the birthplace of aviation. Again, 1909 Wright flyers. First shot fired from airplane. This is the first gun they used from the aeroplane to shot. Yes, this is the first gun. ఈ గన్ యూజ్ చేసే వాళ్ళు ఫస్ట్ దాన్ని ఏరోప్లేన్ నుంచి షూట్ చేశారు. This is the mission guns. Mission gun fired from aircraft. There are some other weapons. Knife here. ఇక్కడ మరికొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ పెట్టారు, పైన హ్యాంగ్ చేశారు. దిస్ ఈజ్ వరల్డ్ వార్ I J1 స్టాండర్డ్ J1 క్రాఫ్ట్. ఇది Wright 660, Roberts model 14X and Kirkham 4-cylinder aircraft. This is another 1916 wind tunnel. ఇందాక మనం ఒక విండ్ టన్నల్ చూసాం, ఇది ఒక డిఫరెంట్ విండ్ టన్నల్ అనమాట. స్టార్ట్ చేసినట్టున్నారు యుఎస్లో. దే స్టార్టెడ్ ఫ్లయింగ్ స్కూల్స్ అండ్ దే స్టార్టెడ్ టీచింగ్ ఫ్లయింగ్ ఏవియేషన్ టు మెనీ పీపుల్. Avro 504K. This is also used in World War I. సో మనకు చూసినట్టయితే World War Iలో బాగా ఏవియేషన్ అనేది డెవలప్ అయింది అనేది. ఇక్కడ మనకి కొంత మానిటర్స్ పెట్టి కొంత వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డ్యూరింగ్ దట్ టైం. ఇక్కడ చూస్తే మనకి ద వెస్టర్న్ ఫ్రంట్ 1918లో యూరోప్లో ఓల్డ్ డ్రమ్స్ దే యూజ్ and some of the cameras. Nandan, come here. Look here. The old camera, the first camera. Aircraft model here. Thomson Moore's S4C Scout model. Idi about the builder John Gentry. Indianapolis has built this. Idi costume anasundha leda uniform veskunnadi. World War I. The bug. ఇవన్నీ కూడా వరల్డ్ వార్ I వాడిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ అనమాట. వాటి గురించి, వాటి ఇంజన్స్ చాలా డీటెయిలింగ్ ఉంది ఇక్కడ. మెక్సికన్
బోర్డర్ పెట్రోల్. దిస్ ఇస్ లిబర్టీ ఎలైట్ ఇంజిన్. అది దిస్ పోస్ట్ వార్ ఇయర్స్లో, అంటే ఆఫ్టర్ పోస్ట్ వార్ తర్వాత డెవలప్మెంట్ ఇంజిన్స్ అనమాట. L6 లిబర్టీ ఇంజిన్ ఇది. తర్వాత గ్రేట్ వార్ ఇంజిన్, DH4 ఎయిర్ సర్వీస్, దిస్ లిబర్టీ L4 ఇంజిన్. అది ఇది వాళ్ళు వాడిన చూడండి మీరు. దెన్ USA C11, USA C11. ఇక్కడ కొన్ని ఫస్ట్ అలస్కన్ ఫ్లైట్, ఇక్కడ కూడా మీకు కొన్ని క్రాఫ్ట్స్ పార్ట్స్, వింగ్స్ కానీ ఈవెన్ ప్రొపెల్లర్స్ కానీ ఇవన్నిటిని ఇక్కడ స్టోర్ చేసి పెట్టారు మ్యూజియం. దిస్ ఇస్ మార్టిన్ USA. దిస్ ఇస్ MB2 ఇంజిన్ ఇది. సో దీని కింద మీరు చూస్తే మిసైల్ కూడా ఉంది. సో దే అంటే లిటిల్ బిట్ అడ్వాన్స్డ్ అనమాట. ఇందాక మనం చూసినవన్నీ కూడా హ్యూమన్ డైరెక్ట్గా, ఇది కాకుండా మిషన్ ద్వారా డ్రాపింగ్ అండ్ ఆల్. సో ఇక్కడ చూస్తే మీరు కొంత దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎలాగ షిప్స్ మీద డ్రాప్ చేశారు. డైరెక్ట్ హిట్ ఆన్ ద Ostrov Island by 2000 lb bomb dropped from Martin bomber. This is a Martin bomber. It's another wind tunnel. ఇది ఇంకొక F1 Camel, World War Iలో వాడిన క్రాఫ్ట్స్ ఇవన్నీ. Used in the First World War. World War One, yes. The First World War is the World War One. ఈ క్రాఫ్ట్ I think this can go on the water also. The uniform, Arthur B. McDaniel, తన యూనిఫామ్ అండ్ అతని స్వాడ్. ఇది Pan American and G3 target glider. These are the called gliders. Nandan, look at this is a glider. K2 K3 ఆటో గీరా అనమాట. ఇక్కడ ఒక యాప్ కూడా ఉంది. ఆ యాప్లో మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకోవచ్చు అనమాట, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. దిస్ ఈజ్ అనదర్ క్రాఫ్ట్. వీటన్నిటిని కూడా ఒరిజినల్ ఎక్విప్మెంట్ వాళ్ళు ఇక్కడ తెచ్చి పెట్టి ప్లస్ వాటిని కొంత పెయింట్ చేసి దాన్ని చాలా మటుకు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా మనం బిగినింగ్ ఆఫ్ ద ఏవియేషన్లో ఉన్నాం. ఇంకా 2 స్టేజెస్ ఉన్నాయి, బట్ ఇది వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఏవియేషన్ సంబంధించి. ఈ క్రాఫ్ట్ని ఇంటర్నేషనల్ గిఫ్ట్ ఫ్రమ్ అర్జెంటీనా గిఫ్టెడ్ టు అమెరికన్ వార్. ఈ క్రాఫ్ట్ మార్టిన్ B10. It's interwar years, 1930s. Then these are the bombs which are used in 1930. Jacqueline Cochran. ఇది ఏరోప్లేన్ వీల్.
చూడండి అది తీసేయండి మనకు ఇంటర్వారియా 052. ఈ వీల్ చూసారా అంత పెద్దది ఉందో. Let's go to World War II. Yes. Among many places seen to be hit were factories, warehouses and railway yards. A number of these bombs were washed burstings around one of the capital's main railway stations. Many of our crews wondered whether the Russians were overrunning the work. Some ఇప్పుడు మనం సెకండ్ సెక్షన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంతప్పటి వరకు మనం చూసిందంతా కూడా World War I పీరియడ్. ఇక్కడ వా లుక్ ఎట్ దిస్ US Air Force One. That is World War I section and this is into It's World War II. World War II section. Very good. After this research, correct? Yes. Okay. సో ఇప్పుడు మనం World War II పీరియడ్లోకి ఎంటర్ అయ్యాం. ఆ పీరియడ్ వార్ ఎక్విప్మెంట్ అంతా అనమాట. See the uniform? India participated. Did India ever participate? A-53 depth bomb. The bomb used in the World War II. ఇక్కడ చూస్తే మనం ఈ కింద ఫ్రమ్ హియర్ దే యూస్ టు డ్రాప్ ద బాంబ్స్. ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఇట్స్ ఎయిర్ క్రాఫ్ట్ బిలో సెక్షన్ అనమాట. ఇక్కడ నుంచి దే యూస్ టు డ్రాప్ ద బాంబ్స్. వా ఇట్స్ వెరీ నైస్. దిస్ ఇస్ AI-3102. This is a gold medal. Flying Tigers, Burma. Area is disused in the Burma. The Flying Squadron, 23rd Fighter Group, China, 1942. This is another craft. In World War II, వచ్చేసరికి little advanced. AT-10. ఇక్కడ థింగ్ ఏంటంటే ఎయిర్ వార్ 2కి వచ్చేసరికి ఉమెన్ పార్టిసిపేషన్ బాగా పెరిగింది ఏవియేషన్లో. అండ్ దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఉమెన్ పైలట్స్. ఇక్కడ చూస్తే వాళ్ళ ఉమెన్ పైలట్ సమ్ టైమ్ ఎన్కౌంటర్డ్ resentment from males. Strawberry Beach. Is this in there? Yeah. Wow. See, ఇక్కడ మీరు గన్స్ మనం క్లియర్గా చూడొచ్చు. They have the machine guns where they will fire. There are
1, 2, or 3 guns in the front, and it has that capacity to bombing also. ఇక్కడ చూడండి మీరు కూడా ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఫ్రంట్ 1, 2, 3, 4, 5, 6 గన్స్ని వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు. సో అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ద capability to do the bombing bottom. So it means advanced. Kids కోసం ఒక చిన్న గేమ్ ఇన్వాల్వ్ పెట్టారు. They can shoot. Wow. ఒక పర్సన్ హ్యూమన్ మిషన్ గన్తో షూట్ చేశారు. ఫ్రంట్, బ్యాక్, bottom and the bombing. This is more advanced. See, the technology has grown a lot here. So this is the bomb. Daytime they can drop 2 bombs. This is 4-engine bombers, P-17. '15 Air Force strategic bombing from Italy. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మిషన్ ఉందో MM-88 Flak 36 కెనాన్ దీని నేమ్, ఇది ఎగురుతున్న ఫ్లైట్స్ని షూట్ చేయడానికి అనమాట. అంటే పైన వెళ్తున్న ఫ్లైట్ని మనం కింద వీళ్ళు US ఆర్మీ షూట్ చేయడానికి పవర్ఫుల్ థింగ్ వార్లో యూజ్ చేశారు. స్ట్రాటజిక్ బాంబింగ్ స్ట్రాటజీ. These are some of the uniform jackets they used. Good, you score 427, Anand. Nice job. These are some other. G series. P-47D Thunderbolt, World War II. $75 వరల్డ్ వార్ 2లో యూస్ చేసిన ఒక చిన్న డిఫికల్ట్ ఏరియా లైక్ మౌంటైన్స్ అలాంటి చోట ఇటువంటి ఈ గన్స్ యూస్ చేశారనమాట. ఇక్కడికి వచ్చేసరికి మోర్ అడ్వాన్స్ బాంబ్స్ ఇవన్నీ. వావ్. జంకస్ జంబో 004 టర్బోజెట్ ఇంజన్. ఇది ఇన్సైడ్ ఏ బాంబ్ అనమాట. హౌ ఇట్ లుక్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చారు హెలికాప్టర్ కూడా ఉంది. దీస్ ఆర్ ద హెలికాప్టర్స్. 4 గన్స్ ఇన్స్టాల్ చేస్తున్నాయి. This is called
called M10 75 millimeter Canon. ఒక్కటి దాంట్లో ఉండే బుల్లెట్స్ ఇవి. ఎయిర్క్రాఫ్ట్ ఆర్మీ మల్టిపుల్ గన్స్ అని Of the Emperor of Japan, Multiple Mexican Air Force. This is Japanese Air Force. Nandan, your favorite thing? Mexican Air Force, Japanese, and Royal Italian. Luftwaffe, defense. This is European. Brazil, and Royal Air Force. This is British and United States. Cold War section look entering into the Korean Cold War. మనం ఇప్పుడు ఎంటర్ అయ్యేది World War II గ్యాలరీ తర్వాత కోల్డ్ వార్ సెక్షన్లోకి ఎంటర్ అవుతున్నాం. డిఫరెంట్ World War I flyer, different costumes. World War I flyer and 1920 to 1930. And the second one is 1943 to 1945. This is 1943 to 45 again. This is 43 to 45. 51. The Vietnam pilot, 1966 and 1989 and later. And these are the different jackets they used. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అవార్డ్స్ అండ్ డెకరేషన్స్ ఉన్నాయి, ఇచ్చిన మెడల్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్ ఇదంతా. War missile gallery. This is a virtual reality. రైడ్ ఎక్కుదామని డిసైడ్ అయ్యారు మా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ. రమ్య కిడ్స్ వెళ్తున్నారు కానీ నేను వెళ్ళట్లేదు. ఆల్రెడీ నేను చాలాసార్లు చూస్తున్నాను. ఇది ఇన్ కాస్ట్ ఒక్కొక్కరికి $10 ఇది. సో వాళ్ళ 6 వెళ్ళారు. $50 టికెట్. ఇది ఇంటరాక్టివ్ 360 డిగ్రీ సిమ్యులేటర్. ఇది విర్చువల్ రియాలిటీ. Space chase. Space station? Space chase. So it's like you chase aliens. Yeah, space chase. Okay. So లోపల ఒక మూవీలో ప్లే అవుతుంది అనమాట స్పేస్ చేస్. బట్ దే ఫీల్ దట్ దే ఆర్ యాక్చువల్లీ ఇన్ పార్ట్ ఆఫ్ దట్ వన్. ఏదైతే ఉందో ఇది 1950 నుంచి 53 వరకు కొరియన్ వార్లో యూజ్ చేసిన ఎక్విప్మెంట్. మోర్ అడ్వాన్స్ అండ్ మోర్. మీరు ఇవి చూస్తే చూడండి, లోపలికి ఇలా ఎంటర్ అయ్యి నార్మల్గా మనం మూవీస్లో చూస్తాం, రియల్గా ఫస్ట్ టైం చూస్తున్నాం. సో లోపలికి ఎంటర్ అవ్వడానికి పీపుల్కి అయితే ఇక్కడ మనకి ఎంటర్ ఓన్లీ లోపలికి వెళ్దాం ఇలాగా. చూస్తే ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి ఈ విధంగా మనం లోపలికి వెళ్ళచ్చు. వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ లోపల ఎలా ఉంటుందనే ఎక్స్పీరియన్స్ మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇది వాళ్ళు కూర్చునే సీటింగ్ ఏరియా. క్రాఫ్ట్ లోపల ఎలా ఉంది.
యా కొరియా వార్ 1950 to 53 3 years జరిగింది. ఇప్పుడు మన ఇందాక వెళ్ళింది యూఎస్ ఎయిర్ ఫోర్స్. క్రాఫ్ట్లోకి మనం ఎంటర్ అయినా. Attention visitors, for Miss Teresa K. McGrath. Please come to the information desk in the third gallery. Miss Teresa K. McGrath, please come to the information desk at the third gallery. Thank you. ఇవన్నీ కూడా వాళ్ళు కొరియన్ వార్లో యూజ్ చేసిన ఎక్విప్మెంట్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ మోడల్స్. ఇది F-82G ట్విన్ మస్టాంగ్. సో ఒకే టైంలో ఇద్దరు పైలట్స్ కూర్చునేలాగా ఉంది ఇది ట్విన్. F-94A Starfire. ఇది 1950లో వాడిన జీప్ ఇది. యాక్చువల్గా జీప్ అనేది వార్లో యూజ్ చేయడానికి వచ్చిందే. లేటర్ దాన్ని ఎస్యూవీస్ ఇప్పుడు అందరూ చాలా బాగా యూజ్ చేస్తున్నారు కానీ రెగ్యులర్ పీపుల్. బట్ జీప్ అనేది యాక్చువల్ ఇన్వెన్షన్ ఫర్ ద ఆర్మీ పీపుల్ పర్పస్కి వాళ్ళు యూజ్ చేసి. USA fighter bomber, high velocity aircraft rocket ఇది. many different bombs they used in the war అనమాట. ఇది 220 LB M88 fragmentation bomb. Some more jackets. guns ఇక్కడ ఫిక్స్ చేశారు రివర్స్లో. and bombs. Make 15 base. పిక్ ఏ కార్డ్ అనేది ఉంది. మనం ట్రై టు పిక్ వన్. అలా పిక్ చేస్తే ఆ పర్సన్ గురించి కెప్టెన్ మాన్యువల్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా మనకు వస్తుంది. ఇది సౌత్ ఈస్ట్ ఏషియన్ వార్ అనమాట. 1961 నుంచి 1973 చాలా ఎక్కువ రోజులు జరిగింది ఇది. సౌత్ ఈస్ట్ ఏషియా వార్ 1961 to 1973. సో ఆ వార్లో యూజ్ చేసిన ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా. అగైన్ ఇక్కడ చూస్తే మీరు ఉమెన్ ఇన్ ఎయిర్ ఫోర్స్ అంటే టువర్డ్స్ ఈ వార్ వచ్చేసరికి 96 వరకు వచ్చి ఉమెన్ కంట్రిబ్యూషన్ బాగా ఎక్కువ పెరిగిందనమాట. ఇక్కడ చూస్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగైన్ ఎక్విప్మెంట్స్ అన్నీ వాళ్ళ కాస్ట్యూమ్స్ వాళ్ళు వేసుకున్న వాళ్ళు యూజ్ చేసిన పెన్స్ కూడా పెట్టారు విచ్ ఇస్ వెరీ నైస్. ఇక్కడ వాళ్ళు రాసిన charts, records. Wild Vassal missions, strike, support and search and destroy.
ఇది రాకెట్ లాంచర్ ఇది. ఇక్కడ మీరు చూస్తే మోర్ అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ ఇది 1972 to 75. సో దీనికి వింగ్స్కేప్ మల్టిపుల్ బాంబింగ్ కెపాసిటీ ఉంది దీనికి. రోడ్ రన్నర్స్, దీస్ ఆర్ కాల్డ్ రోడ్ రన్నర్స్. ఈ ఫ్లైట్ గురించి కూడా మనకి, ఈ క్రాఫ్ట్ గురించి మనం మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దెర్ ఆర్ మల్టిపుల్ హెలికాప్టర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, షూట్ చేయడానికి మిషన్ గన్స్ క్విక్. ఇది O1G సివిల్ ఎయిర్పోర్ట్. ఇట్స్ అనదర్ క్రాఫ్ట్. వా, (1938-1946) వచ్చిన హెవీ మిషన్ గన్ ఇది. ఇప్పుడు యూజ్ చేసిన We will close the aircraft galleries in 25 minutes. The galleries will close shortly. F-22 Raptor, 21st century craft ఇది. ఇట్స్ మోర్ అడ్వాన్స్డ్ అన్నమాట. సో మనం కోల్డ్ వార్ గ్యాలరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇంత కోల్డ్ వార్ సెక్షన్. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏరోప్లేన్స్ నమూనాలను పెట్టారు. ఆర్మీలో యూజ్ చేసిన కుక్కలు అనమాట. దానికి ఒక
మోడల్ బొమ్మను అక్కడ పెట్టారు. ఇదంతా కూడా కోల్డ్ వార్లో యూజ్ చేసిన ఎక్విప్మెంట్. ఓ this one Mustang. Any hota they use it in army. ఈ కాక్పిట్లో మనం కూర్చోవచ్చు. నేను వీడియో తీస్తాను. The 2008 very recent Air Force craft ఇక్కడ పెట్టారు. ఎయిర్ ఫోర్స్ ఏం 15 మినిట్స్లో వీళ్ళు ఇవాళ క్లోజ్ చేస్తామని రావడమే లేట్గా వచ్చాం అనుకోండి. సో కాబట్టి 15 మినిట్స్లో మనం నెక్స్ట్ రీసెర్చ్ వింగ్ ఉంది, అది కవర్ చేద్దాం, విచ్ స్పేస్ గ్యాలరీ నెక్స్ట్. మనం వెళ్తుంది ప్రెసిడెన్షియల్ గ్లోబల్ రీసెర్చ్ స్పేస్, R&D, రీసెర్చ్ అండ్ అనాలిసిస్. ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఏం చేస్తున్నారు, ఎటువంటి ఏరోప్లేన్స్ కొత్తగా ఎటువంటి స్పేస్ సంబంధించిన కానీ ఈ ఏరోప్లేన్స్ కానీ, ఇది స్పేస్లోకి వెళ్ళే వాళ్ళు ఆస్ట్రోనాట్స్ వాళ్ళ షూస్, వాళ్ళు వాడే ఫిలిమ్స్, ఇవన్నీ. సరే ఇక్కడ హియర్ this is the evolving system. మన్ని డిఫరెంట్ రాకెట్స్ ఇక్కడ పెట్టారు. 1 2 3 4 5 6 ఇంటర్మీడియట్ రేంజ్ యాస్టల్ మిసైల్. ఇవన్నీ మిసైల్స్ యాక్చువల్లీ, సారీ, దీస్ ఆర్ ఆల్ ద మిసైల్స్. అయితే నువ్వు కొంచెం బయట ఉంటావా? సెకండ్ రౌండ్ రా. వెళ్ళిపోదాం చూడండి. ఆయన అక్షర్ దిగుడు దిగునాను ఒకసారి, నన్ను ఒకసారి లేనన్నా. మనం మిసైల్స్ ఇప్పుడు మన ఎలివేటర్కి పైకి వచ్చాం. ఇవి డిఫరెంట్ మిసైల్స్ అన్నమాట. The first artificial satellite. Space hardware, magnetic boots, వాళ్ళు వాడే magnetic boots,
రియాక్షన్ ఫస్ట్ లైన్ పిస్టల్ 0G పవర్ రేంజ్ స్పేస్ ఎక్స్పాండ్ స్పేస్ స్కాన్ ఓపెనర్ ఇది ఇక్కడ గ్రావిటీ ఉన్నందువల్ల వాళ్ళు యూస్ చేసే ఇవన్నీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గ్యాలరీ ఇవన్నీ మోర్ అడ్వాన్స్ అన్నమాట వెరీ లేటెస్ట్ వచ్చాం నాసా స్పేస్ షటిల్ ఇది అయిపోయింది మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం 5 o'clock ఇది క్లోజ్ 4:57 అయింది సో మనం వెనక్కి వెళ్తున్నాం థెర్మోన్యూక్లియర్ బాంబ్ దిస్ ఈజ్ ఏ న్యూక్లియర్ బాంబ్ థెర్మోన్యూక్లియర్ బాంబ్ నందన్ దిస్ ఈజ్ ఏ థెర్మోన్యూక్లియర్ బాంబ్ చిన్న 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 ఏరోప్లేన్ బొమ్మలు పెట్టారు ఇక్కడ ఇవి కూడా కొన్ని ఏరోప్లేన్ బొమ్మలు విజిట్ అయిపోతున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తానికైతే మన వ్యూ అంతా అయిపోయింది మనం చూడాల్సింది అలా చూసాం లాస్ట్ రీసెర్చ్ సెక్షన్ కొంతవరకు కవర్ చేయలేకపోయాం మనం షూట్ చేసుకుంటూ అందులో కిడ్స్తో వచ్చాం కాబట్టి చాలా స్లోగా నడవడం వల్ల నార్మల్గా అయితే ఇంతకుముందు చిన్నప్పుడు కొంచెం చిన్నప్పుడు అయితే పరిగెట్టేసి చాలా ఇదిగా చూసాము ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చూడడానికి ప్రయత్నించాము కానీ నేను డీటెయిల్ అని చెప్పలేను కానీ కొంతవరకు మనం ప్రయత్నించాం నౌ బ్యాక్ క్లోజ్ అట్ 5 o'clock క్లోజ్ చేస్తారు 5:19 అయింది మనం ఇంటికి స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి 1 hourలో ఇంటికి వెళ్ళిపోతాం ఓకే బాయ్ దిస్ ద మ్యూజియం వ్యూ ఆల్మోస్ట్ గోయింగ్ స్టార్టెడ్ ఇక్కడ నుంచి మనం 1 hour పడుతుంది కరెక్ట్గా ఇక్కడ నుంచి 60 miles డిస్టెన్స్ సో ఏవైతే ఇప్పుడు ఇలాగా ఉన్నాయో ఇవే బిల్డింగ్స్ అనమాట ఒక్కొక్కటి ఈ సెక్షన్ మనకి మొత్తం 4 sections ఉన్నాయి మనం ఇప్పుడు చూసిన వాటిలో World War I section, World War II, then Cold War and Korean War, then we have research wing. So total 4 areas మనకి ఉన్నాయి మనం ఆల్మోస్ట్ 4 years కవర్ చేసాం 4th ఏరియా మాత్రం మనం ఏరియల్ వ్యూ కవర్ చేసాం ఇక్కడ కూడా అవుట్ సైడ్ కూడా మీకు ఒక 3-4 క్రాఫ్ట్స్ ఉంటాయి వాటి దగ్గర కూడా పాస్ట్లో ఇంతమంది సమ్మర్లో వచ్చినప్పుడు నేను అక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాము బట్ ఇప్పుడు చాలా కోల్డ్ వెదర్ ఉండడం వల్ల మన దగ్గరికి వెళ్ళబోతున్నాం ఓకే సన్సెట్ వ్యూ చాలా బాగుంది కదా ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ వ్యూ ఉంది నాకు ఈ డస్కీ వ్యూ అంటే చాలా ఇష్టం స్పెషల్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇలాంటి వ్యూ చాలా దాన్ని ఏమంటారు ఓకే ఇన్స్పిరేషనల్ కాదు కానీ ఒక మంచి ఫీల్ ఇస్తుంది